నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. అందాలతో కనువిందు చేస్తూ అభినయంతో అలరించిన నటి ఆమె. బాలనటిగా వెండితెరకు పరిచయమై తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన యాక్టర్. దాదాపు 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కథానాయికగా అలరించి టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ. 1997లోనే నంది అవార్డు సొంతం చేసుకుని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శాండిల్వుడ్ సితారా. ప్రేమ వివాహంతో సినీ ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం సాధారణ గృహిణిగా రాణిస్తున్న నటి సంఘవి అలియాస్ కావ్య రమేష్ గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న జన్మించారు. సంఘవి తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చదివి ముక్కు, గొంతు, చెవి విభాగంలో అధ్యాపకుడుగా పనిచేసేవారు. తండ్రి మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో సంఘవి 8వ తరగతి వద్ద చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి చాలా దగ్గర బంధువు కావడంతో సంఘవికి కూడా సినిమాలో నటించాలనే కోరిక కలిగింది. అలా బాలనటిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు సంఘవి. 1993లో తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. సంఘవి తర్వాత వరుసగా సినిమాలో దూసుకుపోయారు. 90వ దశకంలోని టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు సంఘవి. అయితే తమిళ స్టార్ దళపతి విజయ్ తో సంఘవి నటించడం తన కెరియర్ లోనే కొన్ని కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సంఘవి విజయ్ చేసిన తొలి సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి విజయ్ జోడిగా 3 సినిమాలను చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 4వ సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేశారు. దీనికి ప్రధాన కారణం విజయ్ సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ వార్తలకు తగ్గట్లుగానే ఆ తర్వాత సంఘవికి కోలీవుడ్ లో సినిమా అవకాశాలు రావడం మానేశాయి. ఇదే సమయంలో శ్రీకాంత్ తో తాజ్ మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సెట్ చేస్తున్నారు. సంఘవి వచ్చి రామానాయుడిని కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్ లో సుమారు 6 డజన్కు పైగా సినిమాలు చేశారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలతో నటించారు సంఘవి. అలా సంఘవి కెరీర్ టాప్ రేంజ్ లో దూసుకుపోతుండగా రాజశేఖర్ తో శివయ్య సినిమాలో నటించారు. శివయ్య సినిమాను తెరకెక్కించిన తెలుగు డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడ్డారు సంఘవి. 2000 సంవత్సరంలో సురేష్ వర్మను పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు. అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. ఇదే సమయంలో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటమ్ సాంగ్స్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో పెళ్లైన ఏడాదికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండడం. అంతేకాకుండా షూటింగ్ కి వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్ లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో అవకాశం చేజార్చుకుంది. అయితే విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమాలో సంఘవి కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో వెండితెర నుంచి బుల్లితెర వైపు దృష్టి పెట్టారు సంఘవి. తల్లి సూచన మేరకు సీరియల్స్ లో నటించారు. అయితే అక్కడ ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని సంఘవి తల్లి తీసుకొచ్చింది. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు. దీంతో సంఘవి పెళ్లిపై తల్లికి ఆందోళన పెరిగింది. ఎలాగైనా పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం ప్రారంభించింది తల్లి. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేష్ ను 2016లో సంఘవి పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా వెంకటేష్ మలయాళీ. 42 సంవత్సరాల వయసులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది. వెంకటేష్ తో పెళ్లి తర్వాత ఆమె టీవీ సీరియల్స్ తో పాటు పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో తన భర్తతో కలిసి ఉంటున్నారు సంఘవి. ఆమె భవిష్యత్ మరింత సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాల్టి సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.